వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా నీకు స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో తండ్రి, రాత్రికాల సమయం అంతా ఎంతగానో తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచేవారు నాయన. తండ్రి ఇదిగో నేను ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ మీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ మీకే స్తుతి. అతి సుందరమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ మీకే మహిమ. ఆకాశం ముందు ఆసీనుడైనటువంటి మా దేవ మీకే ఘనత. మృత్యుంజయుడు అయినటువంటి మా తండ్రి మీకే స్తుతి. మహిమగల మహారాజా మీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. కృపలకు పాత్రుడైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. సమాధానకర్తయగు దేవ నీకే స్తోత్రం. ఆది సంభూతుడైనటువంటి మా దేవ మీకే స్తుతి. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే ఘనత. పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టినటువంటి మా దేవ నీకే స్తోత్రం. జీవం గల మా దేవ మీకే ఘనత. భూమాకాశంలో సూచించినటువంటి మా దేవ మీకే మహిమ. కరుణ సంపన్నమైనటువంటి మా తండ్రి మీకే స్తుతి. కీర్తన నీడువైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఆది అంతమైనటువంటి మా దేవ మీకే ఘనత. సత్యము జీవము మార్గమే ఉన్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. మొదటివాడును కడపటివాడిని సెలవిచ్చినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. పరిశుద్ధులను వేవేల తోలతో కొనియాడబడుతున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. విన్నపములు ఆలకించువాడా నీకే స్తోత్రం. స్తుతుల మూలమున దుర్గమును స్థాపించువాడా మీకే ఘనత. శాశ్వతముగా సింహాసనం ఆసినటువంటి మా దేవ నీకే స్తోత్రం. అధికమైన ఆశీర్వాదములు ఇచ్చివాడమైనటువంటి మా ప్రభా నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి మా తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మేమందరం కూడా తండ్రి మా తల్లి గర్భాన పండింది మొదలుకొని నాయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి ఇదిగో నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ కూడా Hebrew 8:12 మీరు సెలవిచ్చి ఉన్నారు కదా. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు కానీ ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని ప్రభు సెలవిచ్చుచున్నాడని మా నాయన Hebrew 12 మీరు సెలవిచ్చిన రీతిగా నాయన మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి మేము పవిత్రుడవునట్లు ఇస్సపుతో మా పాపలను పరిహరించమని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. మా దోషములన్నింటినీ తుడిచివేయము నాయన. మా పాపములకు విముకుడు కమ్మని అడుగుచున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయం దాయిచేయము నాయన. దేవా అంతరంగంలో నాయన స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. పరిశుద్ధుడ, ప్రేమ గలటి మా తండ్రి ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన నూతన జన్మను దయచేశారు తండ్రి. అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో తండ్రి దేవా మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి మీ సన్నిధి నుండి తోసివేయకు నాయన. తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచమని బలపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నాయన ఇదిగో నాయన ఇజ్రాయేలుని ఏ విధంగా అయితే తండ్రి పాలుతేనలు ప్రవహించే దేశానికి మీరు నడిపించారో అట్టి రీతిగా తండ్రి ఇదిగో నాయన పరలోకపు కనాన దేశానికి తండ్రి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నడిపించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఉదయమున తండ్రి నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము నాయన. అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదు మా తండ్రి. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము నాయన తండ్రి. మా చేతి పనిని మాకు స్థిరపరచము తండ్రి. ఇక నాయన తండ్రి సంవత్సరములు జరుగుతుండగా తండ్రి నీ దయా కిరీటము ధరింపు చేస్తున్నావయ్యా. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి మాకు అందరికీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును, ప్రార్థన బుద్ధిని అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి దానియేలు వారి స్నేహితులకు ఏ విధమైనటువంటి నాయన ఇగో తండ్రి వారికి నాయన కృప అనుగ్రహించారు తండ్రి. ఇక నాయన వారి స్నేహితులకు అనుగ్రహించిన రీతిగా జ్ఞానము, సకల శాస్త్ర ప్రావీణ్యత, వివేచన తండ్రి సంఘంలోని మీ బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఇదిగో నాయన తండ్రి మేము నరులు తమ మార్గంలో ఏర్పరచుకుంటే వారి వశంలో లేదని, మనుషులు తమ ప్రవర్తన అంతా సన్మార్గం ప్రవర్తించుట వారి వశంలో లేదని నెరుగుదునని ఇర్మియా 10:23 సెలవిచ్చారు కదా తండ్రి. మట్టి వంటి వారు నాయన ఏమాత్రము ఎన్నికలిగినటువంటి మమ్మల్ని తండ్రి ఇదిగో నాయన ఇదిగో తండ్రి లోకం నుండి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారని మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నారని ఆయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మట్టి వంటి వారము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న ఆయన. మా పాపాలు మన్నించండి నాయన. ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతున్నట్లు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ఆయన.
తండ్రి ఈ ఉదయకాల సమయంలో నాయన ఇదిగో తండ్రి ఎందరైతే తండ్రి ఇదిగో నాయన ఇదిగో నాయన ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో ఆ ప్రతి బిడ్డని ఆ ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి వారి ప్రతి అవసరతలు మీరు తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నాయన స్థిరమైన మనస్సును మాకు అందరికీ దయచేయండి నాయన. స్థిరమైనటువంటి బుద్ధిని మాకు దయచేయండి తండ్రి. ఇక నాయన కంటితో కానీ పాపం చేయకుండాట్లు నాయన, ఇక నాయన నాలుకతో పాపం చేయకుండానట్లు నాయన, ఇక తండ్రి మా శరీరాలను నాయన మీ వాక్యముతో మీ వాక్యానికి లోబరుచుకునేటట్లు నాయన ఇక సహాయము చేయండి తండ్రి. ఇదిగో నాయన నీ మాటను బట్టి తీర్పు నందుదని నువ్వు సెలవిస్తున్నావు కదా. ఇక నాయన మాటలలో ఏ విధమైనటువంటి నాయన ఇక నాయన అపరాధము దొర్లేదుకుంటున్నట్లు నాయన నిదానించి మాట్లాడడానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి సేవకులందరి కొరకు తండ్రి, మరియు వారి కుటుంబాల కొరకు తండ్రి, సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. మరి ముఖ్యంగా తండ్రి యెరూషలేము ప్రజలందరి కొరకు తండ్రి, ఇజ్రాయెల్ రక్షణ అందరి కొరకు తండ్రి, ఇజ్రాయేలీల రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయము వేడుకుంటున్నాం నాయన. కృప చూపించండి ఆయన తండ్రి. వారి మారు మనసును పొందినట్లు నాయన మిమ్మల్ని గుర్తెరిగినట్లు నాయన ఇగో తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని వారు ఎరిగినట్లుగా తండ్రి వారి మనోనేతలు వెలిగించండి అయ్యా. ఇక నేను ప్రతి సంఘంలో ఉన్నటువంటి సేవకులను, చిన్న సంఘ కాపరులను తండ్రి, వారు చేస్తున్నటువంటి సేవను తండ్రి మీ సన్నిధిలో దీవించండి ఆయన. సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. సంఘంలో ఉన్న విశ్వాసుల వారి కుటుంబాలను తండ్రి, తండ్రి వారి స్నేహితులను, గ్రామస్తులను, అధికారులను వారి రక్షణ కొరకు తండ్రి నాయన మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన. ఇక తండ్రి ఆంధ్ర, తెలంగాణ అయినటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరినీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లా ప్రజలను తండ్రి, మండల ప్రజలను, గ్రామ ప్రజలను, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులనే కానీ, కూలీలనే కానీ, డాక్టర్స్నే కానీ, అధికారులనే కానీ తండ్రి మీ సన్నిధిలో అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన వారి వారి మనసు పొందినట్లు తండ్రి రక్షణ జ్ఞానం వరకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్న సైనికులనే కానీ, వారి కుటుంబాలనే కానీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన. మరి ముఖ్యంగా తాగుడు, వ్యభిచారము, జోదము, దొంగతనము, నరహంతకులు రక్షణార్థమై తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను తండ్రి. ఇక నేను వారి మారు మనసు పొందినట్లు వారి హృదయాల్లో తెరవండి నాయన. వారి మనసుల మీద తండ్రి మీ వాక్యాన్ని గ్రహించే మంచి హృదయాలను వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇగనైనా మీ సంఘ పరిచర్య కొరకు, విస్తరణ కొరకు తండ్రి ఇగనైనా మీ సేవకులు లేవనెత్తము తండ్రి. ఇగో కోత విస్తారం ఉంది నాయన తండ్రి. మీ పనివారిని పంపించండి నాయన. ఇగనైనా మీ సువార్త ప్రకటన సహాయం చేయండి తండ్రి. నాయన మేము సువార్త ప్రకటన చేయుచుండగా గ్రహింపజేసే మంచి మనసును దయచేయండి ఆయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు, సంఘ ఐక్యత కొరకు తండ్రి నాయన, ఇగో తండ్రి నాయన మా ఆర్థిక పరిస్థితుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. నా గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. చెడు తలంపుల నుంచి మా హృదయంలో రానియకుండా తండ్రి మా హృదయాలను వాక్యానికి నింపుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ఆయా చెడు తలంపుల నుండి తండ్రి నేను మా హృదయాలు రానియకుండా మా హృదయం వాక్యంతో నింపుకోవడానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. కోపం మానము ఆగ్రహం విడిచిపెట్టమని సెలవిస్తున్నావు కదా. కీడునకు ప్రతికీడు చేయకండి అని తండ్రి. కోపపడు కానీ పాపం చేయకడని మీరు లేఖనంలో సెలవిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన మేము కోపపడకుండానట్లు నాయన. ఇక ఒకవేళ కోపపడినా తండ్రి సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదని సెలవిస్తున్నారు కదా తండ్రి. అట్టి కృపను మాకు అందరికీ అనుగ్రహించండి నాయన. ఇక తండ్రి ఇక నాయన సంఘంలోనే కానీ తండ్రి గృహాలలో కానీ శాంతిని, సమాధానం దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. ఇక తండ్రి ప్రపంచంలో ఉన్నటువంటి దేశ ప్రజలందరి కొరకు తండ్రి నాయన వారి శాంతి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి ఈ నాయన ఉదయకాల సమయంలో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇక నేను సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న బిడ్డలమైనటువంటి మేము అందరము స్వాదంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి, వేదంలో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదలు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను ఆయన. గొప్ప దేవా నీకే స్తోత్రం, కృపగల మహారాజా నీకే స్తోత్రం తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో నాయన ఇక నాయన ఆత్మల రక్షణ కొరకు తండ్రి మేము నాయన సువార్త ప్రకటన చేయడానికి మేము బయలుదేరి వెలుచుండగా తండ్రి ఇదిగో నాయన మా మీద కొట్టుతూ తిరుగుతూ తిట్లు ఉన్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ తండ్రి వారు ఎరిగి చేసిన పాపలను మన్నించమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రపంచాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన ఇక నేను ప్రపంచంలో ఉన్నటువంటి మా ఇండియా తండ్రి, మా దేశం అనేటువంటి ఇండియాని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి తండ్రి ఇక నాయన
రక్షణ జ్ఞానము వారి హృదయాల్లో వెలుగొందినట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బంధకంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధిలో సహాయం వేడుకుంటున్నాను ఆయన, కృప చూపించండి తండ్రి. ఇదిగోనైనా ఐక్యత కొరకు, సంఘముల మధ్య ఐక్యత కొరకు తండ్రి, విశ్వాసుల మధ్య ఐక్యత కొరకు, దేశముల మధ్య ఐక్యత కొరకు, కుటుంబముల ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి ఆయన తండ్రి. మీరు రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం తండ్రి. కృపగల మహారాజా, ప్రేమ గలటి మా తండ్రి, మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నిందారహితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి శుద్ధ హృదయం మాకు అందరికీ దయచేయమని వేడుకుంటూ తండ్రి, మీ ధర్మశాస్త్రం అనుసరించేటప్పుడు మాకు బుద్ధి దయచేయమని, అప్పుడు మేము పూర్ణ హృదయంతో దాని ప్రకారం మేము నడుచుకుందాము తండ్రి. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నాయన మా కన్నులు త్రిప్పివేయమని ఆయన, నీ మార్గంలో నడుచుటకు తండ్రి మమ్మల్ని బ్రతికించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగోనండి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని వారి అవసరాలు తీర్చమని వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి మేమందరం బ్రతున్నట్లు నాయన మీ కరుణా కటాక్షలు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి మా అడుగులు స్థిరపరచమని ఆయన, ఏ పాపము మమ్మల్ని ఏలనీకి మనం వేడుకుంటున్నాం తండ్రి. యెహోవా అబద్ధమాట పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి తండ్రి మా ప్రాణాలను విడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. మా నోటికి కావలి ఉంచము నాయన, మా పెదవుల ద్వారంకు కావు పెట్టము తండ్రి. ఇదిగో నాయన మా ఆలోచనలకు నాయన మా ఆలోచనలకు తండ్రి, మా తలంపులకు తండ్రి కావలి ఉంచమని అడుగుచున్నామయ్యా తండ్రి. ఏ విధముగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన నాయన నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన సహాయం ఇచ్చేయండి తండ్రి. ఇక నేను యెహోవా తండ్రి నేనే మీకు మొర్ర పెట్టుకునిచున్నాం తండ్రి. మా ఆశ్రయదుర్గము నీవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన, కృప చూపించమని వేడుకుంటూ తండ్రి. ఇక నేను ఈ సమస్త ప్రార్థన ఆయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకునిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.